చెప్పండి బ్రదర్, చాలా రోజుల తర్వాత జియో 29 రద్దు చేయాలంటూ మరోసారి తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ఏంటి మీ డిమాండ్స్? ఎందుకు వచ్చినామంటే బ్రదర్, ముఖ్యంగా సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా విద్యార్థులకు న్యాయం చేస్తాము ఏదో చెప్తురు కదా. విద్యార్థులకు న్యాయం కాదు, ఇది విద్యార్థులకు అన్యాయం చేయబోతురు. సోనియా గాంధీ అమ్మ మంచిదే, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ విద్యార్థులని సోనియా గాంధీ సెంటిమెంట్ తీసుకొచ్చి మరోసారి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జియో 29 వల్ల స్టూడెంట్స్ లోకాలిటీ ఎత్తివేసిరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేసారు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే రేపు హైకోర్టులో హియరింగ్ ఉంది జియో 29 అనేది. దానికోసం మేము మరోసారి వచ్చినాం. ఒకవైపు ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవాలి, ప్రజాపాలనలో విజయోత్సవాలు అంటూ మా పాలనను చూసి గర్వపడతామంటూ మాట్లాడుతుంది. ఎందుకు నిరుద్యోగులు మరి పాదయాత్ర అంటున్నారు, ప్రభుత్వం పైన తిరగబడతాం అంటున్నారు, స్థానిక సంస్థలు మా సత్తా చూపుతాం అంటున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తాను అంటే నిరుద్యోగులు సాటిస్ఫాక్షన్ లేరనుకోవచ్చు. నిరుద్యోగులు సాటిస్ఫాక్షన్ అనేది పక్కకు పెడితే బ్రదర్, ఒక నిమిషం నిజం మాట్లాడితే, ఇది 1 year విజయోత్సవ యాత్ర అంటారు కదా. నిరుద్యోగుల కన్నీరు యాత్ర పెడతాం మేము కూడా, నిరుద్యోగుల మోసపోయిన యాత్ర పెడతాం, ప్రభుత్వ వైఫల్య యాత్ర మేము కూడా పెడతాం. ఎందుకంటే మీరు అన్నారు కదా సాటిస్ఫాక్షన్ ఎక్కడ బ్రదర్. డిఎస్సి ఎగ్జామ్ రాదామంటే పోలీసు వాళ్ళని మాకు 2 నెలలు అరే బాయ్ ఇవాళ ఎగ్జాము. మనిషి అనేటోడు, ఒక స్టూడెంట్ అనేటోడు అన్ని ఎగ్జామ్ రాస్తాడు బ్రదర్. ఒక నిరుద్యోగ అనేటోడు ఇవాళ డిఎస్సి ఉంటుంది, రేపు గ్రూప్ 2 ఉంటుంది, ఎల్లుండి ఏమంటే ఉంటుందా. అట్లా కావద్దని డిఎస్సిని ఆగమాగానం చేసి అమ్ముకుర్రు. గ్రూప్ 2ని గ్రూప్ 2 పోస్టులు పెంచమని ఉద్యోగం చేస్తే పోస్ట్ పోన్ కాడికి చేసారు. గ్రూప్ 3లో కూడా నిన్న అన్ని ట్రాన్స్లేషన్ క్వశ్చన్స్ రాంగ్. అట్లా ఇప్పుడు ఏ సెక్టర్ కూడా హ్యాపీగా లేరు, ఏ ప్రిపరేషన్ యాస్పరెంట్ కూడా హ్యాపీగా లేరు. గర్వంగా చెప్తా ఉంది ప్రభుత్వం, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము కాంగ్రెస్ పాలనలో, ఇంకా 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాము, జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చినాము అని చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నామని చెప్పి మాట్లాడుతాం. బ్రదర్ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటారు కదా. 60,000 వీళ్ళు కొత్తగా ఏమి ఇవ్వలే. గత ప్రభుత్వమే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ పెట్టిర్రు, వాటికి రిజల్ట్ ఇచ్చారు. వాటికి రిజల్ట్ ఇచ్చి ఈయన ఇవ్వడం ఏంది, నోటిఫికేషన్ ఇస్తే ఇది లెక్క అనమాట. అది రాంగ్. అది 60,000 కాదు, 6,000 కూడా కొత్త నోటిఫికేషన్స్ రాలే. గ్రూప్ 2లో నువ్వు ఎన్ని పోస్టులు పెంచినావు? గ్రూప్ 1లో ముష్టి 60 పోస్టులు పెంచి నువ్వు కొత్త వాళ్ళకి ఎట్లా ఛాన్స్ ఇస్తావు? కొత్త వాళ్ళకు ఎలా ఛాన్స్ ఇస్తారు? ఇప్పుడు 2022లో అప్లై చేసినాం బ్రదర్. నేను 10 years నుంచి ప్రిపేర్ అవుతున్నా. నాకు నా ప్రమేయం లేకుండా, స్టూడెంట్స్ ప్రమేయం లేకుండా రద్దయింది. ఒకసారి లీక్ అని, ఒకసారి బయోమెట్రిక్ అని రద్దయింది. మూడోసారి నువ్వు కోర్టు ఏమన్నది, రీ ఎగ్జామ్ పెట్టమన్నది. నువ్వు నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేసినావు? రద్దు చేసి కొత్త వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇచ్చినావు? ఇప్పుడు పాత వాళ్ళు కొంతమంది అప్లై కూడా చేసుకోలే. ఈ ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఈ రీ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల చాలామంది నష్టపోయారు. రీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ దాంట్లో కూడా నిన్న సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చింది. ఒక ఎగ్జామ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు దాన్ని ఆప్షన్స్ కూడా ఏవి మార్చొద్దన్నారు. వీళ్ళు ఒక జీవోనే మార్చారు. ఇది యాజ్ కాన్స్టిట్యూషనల్కి వ్యతిరేకం. అందుకని రేపు హైకోర్టులో హియరింగ్ ఉంది. జడ్జిమెంట్ మాకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. ఏంది బ్రదర్, గవర్నమెంట్ ఏర్పడిన కాంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ధర్నాలు, నిరసనలు, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి, మాతో మాట్లాడాలి అని చెప్పి ఇవే జరుగుతూ ఉన్నాయి తప్ప మీకు ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం లేదనుకో. ఒకటి బ్రదర్, ఒక పెద్ద తత్వవేత్త ఏమంటాడంటే, ఒక వ్యక్తికి ఎంత బాధ ఉన్నా కూడా పరిష్కారం కాకపోయినా అవతలోడు వినేటోడు ఉంటే చాలా అనుకుంటాడంట. ఒక సమస్యని ఒక తత్వవేత్త అంటాడు, మాకు ఎథిక్స్లో కూడా ఉంటుంది. ఒక సమస్య అనేది ఇప్పుడు పబ్లిక్ సర్వీస్లో ఏమవుతుందంటే, ఒక వ్యక్తి ఆ సమస్య పరిష్కారం చేయకున్నా కూడా పై అధికారి సమస్య వింటే చాలనుకొని వస్తాడంట. ఇప్పుడు అదేవిధంగా నిరుద్యోగులు కూడా అదే బాధ ఉంది. మా సమస్య వింటే చాలని ఆయన ప్రజాపాలన అంటే వీళ్ళు ముడ్డి మీద దంతురు అనకూడదు, కానీ ప్రజాపాలన అంటే నడ్డి మీద దంతురు. ఇప్పుడు యాజ్ ఏ విద్యార్థులని నడ్డి మీద దంతురు. ఇప్పుడు విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమవుతుందంటే, మీ వింటాం అంటే తంతురుగా వింటారని పట్టించుకుంటారని. రేవంత్ రెడ్డి నిరుద్యోగులను పట్టించుకుంటలేరా? అదే నన్ను చెప్పి పట్టించుకోవడం కాదు, ఇగ్నోర్ చేస్తుండు. ఏంటంటే తొక్కేస్తుడు. పట్టించుకోవడం వేరు. ఇప్పుడు స్టూడెంట్స్ వల్లనే ప్రజాపాలన వచ్చింది. ప్రజా గవర్నమెంట్ అని చెప్పుకుంటారు కదా, గవర్నమెంట్ని మార్చారు. మరి నువ్వు స్టూడెంట్స్ని ఇగ్నోర్ చేస్తే వీళ్ళ కోరికలు ఎవరు నెరవేరుస్తారు అని వీళ్ళని తొక్కి పడేస్తుండు. పట్టించుకోవడం కాదు, అణచివేస్తుండు. ఎట్లా ఇగ్నోర్ చేస్తుందంట బ్రో? ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకుముందు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు, ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్తా ఉన్నారు, జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇంకా ప్రాసెస్లో ఉంది కదా, సంవత్సరమే అయింది కదా ప్రభుత్వం వచ్చి కూడా. ఇంత తీవ్రమైన వ్యతిరేకత అవసరమా నిరుద్యోగుల నుంచి అని ప్రధానమంత్రి కనిపిస్తుంది. సంవత్సరమే అయింది. సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తున్నావు తాత? మరి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తున్నారు? మరి ప్రజాపాలన 2 సంవత్సరాల్లో 6 గ్యారంటీలు అన్నావు. ఒక సంవత్సరంలోనే 2 లక్షలు అంటే స్టూడెంట్స్ నమ్మిరు కదా, నమ్మబట్టే కదా మీకు అవకాశం ఇచ్చింది. ఈ ఎంత మోసం. ఒక 60,000 నింపిరు అనేది కాదు, 6,000 కూడా కొత్తవి రాలే. ఉన్న నోటిఫికేషన్స్ రీ ఎగ్జామ్ పెట్టేసిరు, వాటికే ఇచ్చేసిరు. ఏం చెప్తావు ప్రజాపాలన గురించి? సంవత్సర పాలన ఒక నిరుద్యోగ నీకు ఏమనిపిస్తుంది? స్పందన? ఇప్పుడు మార్పు మంచిదే అనుకున్నాం. ఆ మార్పు మంచిదే అనుకుంటే ఆ బురదగా అడుక్కుందాం అనుకుంటే ఇంకా మమ్మల్ని మొత్తమే ఆ బురదలో ముంచే కాలం వచ్చింది.
ఫ్యాక్ట్ మాట్లాడితే ఇది మార్పు కాదు, నిరుద్యోగుల కన్నీటి ప్రభుత్వం, నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం, స్టూడెంట్ వ్యతిరేక ప్రభుత్వం. 10 years వివిధ కారణాల చేత రద్దయింది అది ఇది అని అన్నారు. మరి నువ్వెందుకు చక్కగా చేయలే? జియో 29 తెచ్చి ఓన్లీ అగ్రకుల ఎస్సీ ఎస్టీలను అణచివేయడం కోసమేనా? నాన్ లోకల్ వాళ్ళకు ఉపయోగం చేయడం కోసమేనా? ఇప్పుడు మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా ఎవరు సంతోషంగా లేరు. ఏం చెప్పాల్సిన ముఖ్యమంత్రికి ఏం చెప్పాలి? మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. నిజం మాట్లాడితే మిమ్మల్ని ఏరుకోరి తెచ్చుకున్న వాళ్ళు మీరు రిక్వెస్ట్ ఏంటంటే జియో 29 క్యాన్సిల్ చేయండి. ఈ నోటిఫికేషన్ అనేది ముందర పోయేది కాదు. రేపు సుప్రీంకోర్టులోనైనా 2011లో కూడా ఇదే జరిగింది. 2011లో ఏం చేసిరంటే రీఎగ్జామ్, కేసీఆర్ సార్ ఏం చేసిరంటే 2016లో రీఎగ్జామ్ పెట్టింది కానీ రీనోటిఫికేషన్ ఇవ్వలే. ఇది కూడా 2022 నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ ఏప్రిల్ నోటిఫికేషన్ అలానే కొనసాగించి పాత స్టూడెంట్స్కి ఎగ్జామ్ అన్న పెట్టండి, లేకపోతే అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ అన్న పెట్టండి. ఒకవేళ ఈ న్యాయం జరగకపోతే మీ కార్యాచరణ? న్యాయం జరగకపోతే ఒకటి సెక్రటేరియట్ మీద పెట్రోల్ అన్న పోస్తాం, మేమన్నా పోసుకుంటాం అంతే. ఇంత భారీ ఎత్తున ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు శ్రీకాంతాచారి గడ్డ నుంచి వచ్చిన, నేను నల్గొండ నుంచి వచ్చిన, ఇంకా మాకేముంది, విద్యార్థులం గవర్నమెంట్ మార్పు తెచ్చుకో, ఇక 10 ఏళ్ల నుంచి కొట్లాడుతూనే ఉండాలా. అప్పుడు 14F కోసం అప్పుడు తెలంగాణ కోసం అమరులు అయ్యారు, ఇప్పుడు అమరులం కావాలా, ఇప్పుడు ఇంకా ఉద్యమాలు చేస్తూనే ఉండాలా. అంటే తెలంగాణ వచ్చి 10-11 సంవత్సరాలు అవుతున్నా ఇంకా అమరులు కావాల్సింది అంటారు. ఇక వీళ్ళ రాజ్యం ఎప్పుడైనా బలిగోరుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారికి ఒకటే సార్ మీకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, స్టూడెంట్కి నేను తెలంగాణ అమరవీరుల సాక్షిగా చెప్తున్నా, ఇది జియో 29 అనేది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం. ఇంకోటి ఏంటంటే జోనల్ సిస్టమ్, నువ్వు ఎంతమంది స్పోర్ట్స్ కోటా తీసుకున్నావు, ఎంతమంది జోనల్ సిస్టమ్ తీసినావు, ఎంతమంది లోకాలిటీ తీసినావు, ఎంతమంది మల్టీ జోన్ తీసినావు, ఎస్సీ వాళ్ళకి ఎంత ఉంది, ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంది, బీసీ వాళ్ళకి ఎంత ఉంది, ఏది లెక్క లేదు, పత్రం లేదు. నువ్వు ఓపెన్ మెరిట్ అనో ఇష్టం ఉన్నోనికి ఇచ్చుకోండు. అందుకనే జియో 55 ఏమవుతుందంటే యూపీఎస్సీ కూడా, నేను యూపీఎస్సీ రాసిన, తెలంగాణకు న్యాయం జరుగుతుంది, మన లోకల్లో ఉండొచ్చు అని మేము ఇక్కడ షిఫ్ట్ అయిన పాపానికి చాలా దారుణమైంది పరిస్థితి. ఎందుకంటే ఒక నిమిషం, ఎస్సీ వాళ్ళకి ఇంత కట్ ఆఫ్ అని ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ ఉంటుంది, ఓసీకి ఉంటుంది, ఓపెన్ మెరిట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కట్ ఆఫ్ ఉంటుంది. నువ్వు కట్ ఆఫ్ లేకుంటే ఎట్లా తీసుకుంటావు? ఇప్పుడు నాకు 89 మార్క్స్ వచ్చినాయి, నేను ఓపెన్లో ఉండాల్సిన వాడిని, నన్ను రిజర్వేషన్ పరిమితం చేసినావు, నా తర్వాత వచ్చిన 50 మందికి నువ్వు ఛాన్స్ మిస్ అయింది. అసలుగా వాస్తవం మాట్లాడితే జియో 29 అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది జియో 29? జియో 55 ఎందుకు రద్దు చేయాల్సి? దీని వెనుక ముందల ఉందా అనేది ఒకటి సార్. తెలంగాణ ఇక్కడ ఏం జరిగిందంటే ఆంధ్ర వలసవాద పెత్తనం అయితే నడుస్తుంది, రేవంత్ పాలన జరుగుతుంది. ఎట్లా అంటే నాకు 79 వచ్చినాయి, మా ఫ్రెండ్కి ఒకరికి 56 వచ్చినాయి, ఆంధ్ర వ్యక్తికి. అతను క్వాలిఫై అయ్యిండు, మేము కాలే. అంటే ఇక్కడ లోకాలిటీ ఉందా, ఏదో సంథింగ్ అయితే అవకతవకలు జరిగినాయి. ఆంధ్ర వలసవాదుల పెత్తందారు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా తెలంగాణ ఉద్యమంలో 2010లో పాటలు పాడిన వాళ్ళవే మనం ఉద్యమం ప్రేమతో చెప్తున్నా. నేను యూపీఎస్సీకి వెళ్తే ఈ పాటికి ఏదో ఒక పోస్ట్లో ఉండేటోని. నేను అరే గ్రూప్ 1 రాసుకొని ఇక్కడ ఉండొచ్చు అని ఇక్కడికి షిఫ్ట్ అయిన పాపానికి అసలు తెలంగాణ ఇక్కడే ఒకటి బ్రదర్, జియో 29 క్లియర్గా తెలంగాణ ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అనే స్టేట్మెంట్ ఉంటుంది. జియో 55 అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. జియో 29 ఏంటంటే నువ్వు పాకిస్తాన్ వాడైనా వచ్చి రాయొచ్చు, పంజాబ్ వాడైనా వచ్చి రాయొచ్చు, ఆంధ్రోడైనా వచ్చి రాయొచ్చు. అట్లా అందువల్ల మళ్ళీ ఇంకోటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. నువ్వు స్పోర్ట్స్ కోట ఎంతమంది ఉంది, రేపు ఎగ్జామ్ అన్నాక ఇస్తారా సార్ స్పోర్ట్స్ కోట వాళ్ళకి? రేపు ఎగ్జామ్ అన్నాక నాకు స్పోర్ట్స్ కోట నన్ను తీసుకోలేదంటే మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. అంటే నువ్వు కోర్టుకు పోను కీలే కదా, అంటే ఇది జరిగినట్టే కదా. స్పోర్ట్స్ కోటాలు ఎట్లున్నాయి, వికలాంగులకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎంత ఉంది, ఎస్సీ వాళ్ళకి ఎంత ఉంది, ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంది, ఓపెన్ ఎంత ఉంది, ఈడబ్ల్యూఎస్ ఎంత ఉంది, ఈడబ్ల్యూఎస్ కూడా ఎకనామిక్ ఈడబ్ల్యూఎస్ కూడా నువ్వు ఉన్న టోటల్ 50 తీసేసి 50లోకి వెళ్ళి 5% తీయాలి. నువ్వేం తీసినావు, ఉన్న 100లో 10 తీసేసినావు, ఉన్నదే 8%. అట్లా ఇదంతా చూస్తే తెలంగాణ బిడ్డలకి అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. అన్యాయం జరిగిందని అనుకోవచ్చే నేను సార్, అన్యాయం జరిగిందనే కదా వీడికి వచ్చింది.